మత్తయి సువార్త 13వ అధ్యాయము 14వ వచనం. గత వారము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడం జరిగింది. ఏమిటయ్యానంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము 14వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు. ఎవరయ్యానంటే స్వయముగా దేవుడే మాట్లాడుతూ ఉన్నారు. నా ప్రజలు కనులారా చూస్తూ ఉన్నారు, చెవులారా వింటూ ఉన్నారు, కానీ మనసును త్రిప్పుకోవడం లేదు అని మాట్లాడుతూ అని అంటూ ఉన్నారు. నేను స్వస్థపరచడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ వారు నా వైపు తిరగడం లేదు. వారి చెవులను బాగు చేయడానికి, వారి యొక్క కన్నులు బాగు చేయడానికి, వారి హృదయాన్ని బాగు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ వారు నా వైపుకు తిరగడం లేదు అని ఆయన మాట్లాడారు. హల్లెలూయా. ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. ఎవరి కోసం ఆయన మాట్లాడారంటే గెహాజీ కోసము మాట్లాడుతూ ఉన్నారు. గెహాజీ ఎవరయ్యానంటే ఎలీషా గారి దగ్గర ఒక శిష్యుడు. ఆయన ఒక గొప్ప ప్రవక్తగా దేవుడు తయారు చేయడానికి చూసి ఒక గొప్ప యాజకుడు కింద ఆయనను పెట్టాడు. తల్లే ఎలీషా గారి దగ్గర గెహాజీ ఒక శిష్యుడిగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ శిష్యరికాన్ని సరిగా నిర్వర్తించలేదు. ఏ విధంగా ఉన్నాడంటే కడపటివారు మొదటివారు కడపటివారు. ఎందుకు కడపటివారు మొదటివారు అయిపోతూ ఉన్నారు? ఎందుకు వారు కడపటివారు అయిపోతూ ఉన్నారు అయ్యానంటే ఆయన వైపుకు తిరగక, ఆయనకు సమర్పించుకోక, నీ చేతులు, నీ కాళ్ళు, నీ కన్నులు, నీ యొక్క ఆ యొక్క ప్రతి అవయవము కూడా ఆయనకు సమర్పించుకోవాలి. సమర్పించుకుంటే నీకు కలిగే ధన్యత ఏమిటయ్యానంటే రెండవ రాకడలో నీ కన్నుల ద్వారా ఆయన నీవు చూస్తావు. రెండవ రాకడలో ఆయన స్వరాన్ని నీ చెవుల ద్వారా వింటావు. మూడవదిగా ఏమిటంటే నీ హృదయంలో వాక్యము ఉంటే, ఆయన మాటలు నీలో ఉంటే, ఆయన ఆత్మ నీలో ఉంటే ఏమి జరుగుతుందో తెలుసా? ఆయన మాట్లాడుతున్నారు ఏమిటంటే, ఓ పరిశుద్ధమైన గొర్రె పిల్ల అయిన సంగమా, నువ్వు నా దగ్గరికి రావాలి. హల్లెలూయా. నీ హృదయంలో వాక్యం ఉన్నప్పుడు, నీ హృదయంలో ఆత్మ ఉన్నప్పుడు, నీ హృదయంలో పరిశుద్ధత ఉన్నప్పుడు ఆయన దగ్గరికి నువ్వు వెళ్తావు. గెహాజీ ఎలా ఉన్నాడయ్యా? మొట్టమొదట ఆయన చెవులు సరిలేవు. ఆయన చెవులు మొదట బాగానే ఉన్నాయి, కానీ చెవులను సమర్పించుకోలేని కారణంగా చెవులు మందమెక్కిపోయినాయి. ఆ యొక్క ఎలీషా గారు మాట్లాడుతున్నారు, ఇదిగో నా మంత్రదండమే, ఇదిగో నువ్వు తీసుకెళ్ళి ఆ కుమారుడి మీద పెట్టాడు, కానీ కార్యము జరగలేదు. గల కారణం ఏమిటనంటే అతను నడుమునకు సత్యం అనే దట్టిని కట్టుకోలేదు. లోకాన్ని కట్టుకున్నాడు, లోక ఆశలను కట్టుకున్నాడు, కార్యము జరగలేదు. ఆయన చెవులు మందమెక్కిపోయినాయి. రెండవదిగా ఆయన కన్నులు ఏ విధముగా ఉన్నాయ్యా? కన్నులనంటే సిరియా సైన్య అధ్యక్షుడు తెచ్చిన ఆ యొక్క శాపకరమైన వాటిని చూస్తూ ఉన్నాడు. అంతేకాదు ఆ యొక్క షునేమి రాలి యొక్క గృహంలోనికి చూస్తూ ఉన్నాడు. వ్యక్తిగత జీవితంలోనికి కృంగి చూస్తూ ఉన్నాడు. ఏమి చూడాలయ్యానంటే రెండు పాలు ఆత్మల వైపు నువ్వు చూడాలి. హల్లెలూయా. ఆ ఎలీషా గారి దగ్గర ఏ ఆత్మ ఉందో ఆ ఆత్మ వైపు చూడాలి, కానీ చూడడంలో తేడా ఉంది. కన్నులు పొరలు కట్టేశాయి, కన్నులు ఆ యొక్క కానరాకుండా ఉన్నాయి. ఈరోజు మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఏమిటయ్యా అనంటే మూడవదిగా అతని నాలుక సరిలేదు, అతని నోరు సరిలేదు. ఈరోజు నోటిలో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ నోటిని బాగుగా తెరువు, నేను వాక్యముతో నేను నింపెదను. హల్లెలూయా. నువ్వెంత బాగా తెరిస్తే ఆయన అంత ఎక్కువగా నీ నోటిని తెరిచే దేవుడు. ఒక ఆయన తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ అపవిత్రత అడ్డు వచ్చినప్పుడు దేవదూత స్వయంగా వచ్చి ఆ కారు నిప్పును తగిలించాడు. హల్లెలూయా. తగిలించిన వెంటనే అంటూ ఉన్నాడు, అయ్యా నిన్ను పాపిని ప్రభువును ఒప్పుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు మూడవదిగా నీ నోరు సరి ఉండాలి.
ఎందుకు ఈ నోరు సరిలేదు గెహాజీ గారిదైనా అని అంటే చూసినట్లయితే ఒక్కసారి మనము చూద్దాం. 2వ రాజులు గ్రంథము 4వ అధ్యాయము 25-26 వచనము చదవండి. తల 20 ఆమె కొండ మీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకునేను. గెహాజీ ఆమెను తోలు వేయుటకు దగ్గరకు రాగా అండర్లైన్ చేసుకోండి. దగ్గరికి వచ్చిన గనురాలను శునమీరాలను ఏం చేస్తూ ఉన్నాడంటే తోలు వేస్తూ ఉన్నాడు. తర్వాత చదువు తల్లి. దైవజనుడా ఆమె బహు వాక్యముగా ఉన్నది, వ్యాకులముగా ఉన్నది. యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను. ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను. రెండవది అండర్లైన్ చేసుకోండి. వానికి తోలు జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను. అంటే ఈయన నోరు ఏ విధముగా ఉన్నదయ్యా అని అంటే ఆ యొక్క సునేమీరాలు జోలికి వెళ్తూ ఉన్నాడు. ఆ సునేమీరాలు జోలికి వెళ్ళి ఏమి చేస్తూ ఉన్నాడంటే ఆ ఎలీషా పాదముల మీద పడుతుంది, ఆ యొక్క బలిపీఠం మీద పడుతుంది, దేవుని సన్నిధి దగ్గరికి పడుతూ ఉంటే ఇతను ఏమి చేస్తూ ఉన్నాడనంటే అతను తోలు వేస్తూ ఉన్నాడు. తన నోటి ద్వారా తోలు వేస్తూ ఉన్నాడు, తన ప్రవర్తన ద్వారా తోలు వేస్తూ ఉన్నాడు, తన క్రియల ద్వారా తోలు వేస్తూ ఉన్నాడు. ఎలీషా గారు చూసి మాట్లాడుతూ ఉన్నారు, ఓ గెహాజీ ఆమె వ్యాకులముగా ఉన్నది, ఆమెకు గాయము కలిగింది, ఆమెకు స్వస్థత కావాలి, ఆమె యొక్క హృదయము గాయపడింది, కాబట్టి ఆమె జోలికి నీవు వెళ్ళొద్దు. రెండవదిగా అంటూ ఉన్నారో నువ్వు తోలు వేయొద్దు అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, పాప భారము మోసుకొని జనులారా నా యొద్దకు మీరు రండి అని ఆయన మాట్లాడుతున్నారు. ఈ యొక్క ఎలీషా గారు రండి అని మాట్లాడుతున్నారు. కానీ ఈ గెహాజీ నోరు సరిలేని కారణముగా, నాలుక సరిలేని కారణముగా, ఆయన యొక్క ప్రవర్తన సరిలేని కారణంగా ఏమి చేస్తున్నాడంటే గాయముతో వచ్చిన స్త్రీని, ఆ యొక్క బాధతో వచ్చిన స్త్రీని, ఆ యొక్క వేదనతో వచ్చిన స్త్రీని హక్కును చేర్చుకునే ఆదరణ మాటలతో ఆదరించకుండా వచ్చిన వారిని ఏమి చేస్తూ ఉన్నాడంటే తోలు వేస్తూ ఉన్నాడు. ఈ మధ్యకాల సమయంలో నీ ప్రవర్తనను బట్టి సంఘములోనికి చేరిన బిడ్డలను తోలు వేస్తూ ఉన్నవా? సంఘములోనికి వచ్చిన ఆ యొక్క కుటుంబాల్ని తోలు వేస్తూ ఉన్నవా? నీ నోటి మాటను బట్టి, నీ క్రియలను బట్టి, నీ సాక్ష్య జీవితాన్ని బట్టి నీ భర్త మాట్లాడుతూ ఉన్నాడా నేను సంఘానికి రానని? నీ భర్త మాట్లాడుతున్నాడా నీ బైబిల్ గ్రంథాన్ని నేను చదవనని? నీవు నమ్ముకున్న దేవుడు సత్యమైన వాడు కాదు, నీ ప్రవర్తన సరిలేదని నీ భర్త, నీ రక్త సంబంధం, నీ పిల్లలు నేను అంటూ ఉన్నారా? ఈరోజు నువ్వు ఏ విధముగా ఉన్నావో తెలుసా? గెహాజీ అడ్డుబండగా ఉన్నాడని మనం అనుకుంటూ ఉన్నాం. ఈ మధ్యకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ప్రవర్తన బట్టి, నీ సాక్ష్య జీవితాన్ని బట్టి గాయపడిన వారు సంఘములోనికి నువ్వు చేర్చాలి, సంఘములోనికి నువ్వు తీసుకురావాలి. రక్షణ లేని వారికి, పాప భారమును మోసుకున్న జనులను నువ్వు ఏమి చేయాలో తెలుసా? నీ ఆదరణమైన మాటలతో, నీ ఆదరణమైన ఆ యొక్క మంచి మాటలతో, ఆదరణమైన ఆ యొక్క ప్రవర్తనతో, మంచి సాక్ష్య జీవితంతో సంఘానికి నువ్వు తీసుకురావాలి. ఈరోజు నువ్వు సంఘానికి తీసుకురాకుండా వచ్చిన వారిని చెదరగొడుతూ ఉన్నావా? వచ్చిన వారిని నీ యొక్క ప్రవర్తనతో వెనకకి తోలు వేస్తూ ఉన్నావా? వెనకకి వారి జోలికి మాటికి నువ్వు వెళ్తూ ఉన్నావు మోతలే. ఈరోజు నీ నోరు సరిలే. గెహాజీ నోరు సరిలేదు. అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు, ఆమె వ్యాకులు పడుతూ ఉంది కాబట్టి ఆమెను త్రోసు వేయకు, నా దగ్గరికి తీసుకురా, ఆమె జోలికి వెళ్ళొద్దు. హల్లెలూయా. ఈరోజు ఇతర కుటుంబాల జోలికి వెళ్తూ ఉన్నావేమో, ఎదటి పిల్లల జోలికి వెళ్తూ ఉన్నావేమో, ఎదటి పురుషుల జోలికి వెళ్తూ ఉన్నావేమో. జాగ్రత్త, నేను సరిలేదేమో తల్లి. మొట్టమొదటిగా ఇతని నోరు సరిలేదు. ఎవరు వస్తారు సంఘానికి అని అంటే ఆయన మాట్లాడుతారు. 146వ దావీదు కీర్తన 9వ అధ్యాయం చూడండి తల్లి. ఎవరు సంఘములోనికి వస్తారు? దేవుడు ఎవరిని రమ్మంటూ ఉన్నాడనంటే దావీదు గారి ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. 146వ దావీదు కీర్తన 9వ వచనము చదవండి తల్లి. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు.
ఆదరించి వాడు చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు ఎవరిని తీసుకురావాలి, నువ్వు ఎవరిని ఆదరించాలి, నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ సాక్ష్య జీవితం ద్వారా ఎవరిని ఆదరించాలంటే పరదేశులను ఆదరించాలి. ఎవరు ఈ పరదేశులు అంటే దేవుడు తెలియని వారు, రక్షణ చెందని వారు, రక్షణ లేని వారు ఎవరయ్యానంటే పరదేశులు. వారిని నువ్వు చేర్చుకోవాలి. రెండవదిగా ఏమిటనంటే విధవరాండ్రను తల్లి తండ్రును లేని వారిని నువ్వు ఆదరించాలి. హల్లెలూయా. ఈరోజు ఆదరిస్తూ ఉన్నామా? ఈరోజు తీసుకువస్తూ ఉన్నామా? రక్షణ లేని బిడ్డలు చాలా మంది ఉంటూ ఉన్నారు, నశించిపోయిన బిడ్డలు చాలా మంది ఉంటున్నారు. తండ్రి సరి అయిన తండ్రి ఎవరో, సరి అయిన ఆ యొక్క కాపరి ఎవరో, సరి అయిన దేవుడు ఎవరో తెలియని ప్రజలు అనేక మంది మూఢ ఆచారాల్లో, మూఢనమ్మకాల్లో వారు జీవిస్తూ ఉన్నారు, ఆ జీవితంలో బ్రతుకుతూ ఉన్నారు. నిజమైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు హల్లెలూయా వారు తెలియని వారిని నువ్వు నడిపించాలి. రక్షణ పొంది కూడా ఆత్మలు పొందుకోకపోతే ఆ పరిశుద్ధాత్మ తండ్రి కోసం నువ్వు వారికి బోధించాలి, ఆదరణకర్త కోసం నువ్వు బోధించాలి. హల్లెలూయా. నువ్వు బోధించకుండా రకరకాలుగా మాట్లాడుతున్నావా తల్లి? ఈయనేమి చేస్తూ ఉన్నాడంటే గాయము కలిగి వ్యాకులు పడుతూ ఉంది. ఆమెను హక్కును చేర్చుకోకుండా అతను అడ్డుబండగా ఉంటూ ఉన్నాడు. ఈ మధ్యకాల సమయంలో ఏ కుటుంబానికైనా అడ్డుబండగా ఉన్నావేమో సరి చేసుకో. ఏ బిడ్డకైనా అడ్డుబండగా ఉన్నావేమో సరి చేసుకో. నీ భర్తకు అడ్డుబండగా ఉన్నావేమో, నీ రక్త సంబంధులకు అడ్డుబండగా ఉన్నావేమో, సంఘానికి వస్తానన్నారు కానీ నీ ప్రవర్తన బట్టి వారు మానివేస్తూ ఉన్నారేమో సరి చేసుకో. దేవుడు నీకు సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుడు నీ నోరును బాగు చేయడానికి చూస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను బలపరచడానికి చూస్తూ ఉన్నాడు తల్లి. 47వ దావీదు గీతం 3వ అధ్యాయంలో మరి ఒకసారి చదవండి తల్లి. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. హల్లెలూయా. ఎవరు వస్తారు సంఘానికి, ఎవరు రావాలి సంఘానికి, ఎవరు నువ్వు తీసుకురావాలంటే గుండె చెదిరిన వారిని నువ్వు తీసుకురావాలి. హల్లెలూయా. గుండె పగిలిపోతుంది కొన్ని సమస్యలు వింటూ ఉంటే, కుటుంబంలో ఉన్న సమస్యలు వింటూ ఉంటే, ఆ కుటుంబంలో ఉన్న ఆ కన్నీరు, ఆ కుటుంబంలో ఉన్న వేదన, ఆ కుటుంబంలో ఉన్న సమస్యలను చూస్తుంటే వారు గుండె పగిలిపోయి ఎక్కడికి వెళ్ళాలో తెలియక చూస్తూ ఉంటారు. అలాంటి వారిని నువ్వు సంఘంలో చేర్చాలి. హల్లెలూయా. గాయపడుతూ ఉంటారు, పాపమనే గాయాలు తగులుతూ ఉంటాయి. ఆ గాయములకు కట్టడానికి నువ్వు సంఘానికి తీసుకురావాలి. హల్లెలూయా. ఈ యొక్క సునిమరాలకు గాయము కలిగింది, ఆమె గుండె చెదిరిపోయింది, ఆమె వేదనలో ఉంది, ఆమె కన్నీరులో ఉంది, ఆమె వ్యాకులు పడుతూ ఉంది. వచ్చి మాట్లాడుతుంది, అయ్యా అని యొక్క ఆ ఎలీషా గారి పాదముల మీద పడుతూ ఉంది. హల్లెలూయా. నువ్వే నన్ను బ్రతికించాలి, నా కుమారుని బ్రతికించాలి, ఆ తండ్రి కుమార నామములో నువ్వు ఆ కుమారుని బ్రతికించాలని వ్యాకులు పడుతూ ఉంటే ఆ గాయమును కట్టడం మానేసి గాయాన్ని ఇంకా పెద్ద చేస్తూ ఉన్నాడు. గుండె చెదిరిపోతూ ఉంటే ఆ గుండెలో గొలుపమ్మ లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఇంకా గాయాన్ని ఎక్కువ చేస్తూ ఉన్నావేమో, నువ్వు ఇంకా గాయము కట్టడం లేదేమో తల్లి. హల్లెలూయా. హల్లెలూయా. లేఖనం సెలవిస్తుంది, గాయము కట్టువాడు ఆయనే. హల్లెలూయా. మొట్టమొదటిగా ఇతని నోరు బాగోకపోవడానికి గల కారణం ఏమిటనంటే ఆ యొక్క స్త్రీ జోలికి వెళ్తూ ఉన్నాడు, ఆ స్త్రీని తోలు వేయడానికి చూస్తూ ఉన్నాడు. రెండవదిగా మనము చూద్దాం, ఆ యొక్క 44వ అధ్యాయం 43వ వచనము చదవండి తల్లి. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చున్నాడు గనుక జనులు భోజనం చేయనట్లు వడ్డించమని మరలా ఆజ్ఞ ఇచ్చెను. ఆ యొక్క గెహాజీని పిలిచి అంటూ ఉన్నారు, ఈ 100 మంది ఉన్నారు కదా, ఈ 100 మందికి కూడా నీవు వడ్డించు, భోజనం పెట్టానంటే గెహాజీ అంటూ ఉన్నాడు, ఇది సరిపోదయ్యా. ఏంటి ఆహారమును ఎవరు తెచ్చారయ్యా అంటే అక్కడ చూసినట్లయితే 42వ వచనము చూడండి తల్లి. మరియు ఒకడు
బయల్షా నుండి మొదట పంట బాపతి యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను క్రొత్త గోధుమ వెన్నెలను కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దాన్ని వడ్డించమని చెప్పని చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఒక మనుషుడు తీసుకువచ్చాడు, ఒక ప్రాంతం నుంచి తీసుకువచ్చాడు, గోధుమలను తీసుకువచ్చాడు, గోధుమల యొక్క రొట్టెలను తీసుకువచ్చాడు, కొన్ని పండులను తీసుకువచ్చాడు. యాజకుడు అంటూ ఉన్నాడు గేహాజీని పిలిచి, అయ్యా ఇలా రా, మన దగ్గర 100 మంది ఉన్నారు కదా, ప్రార్థన చేసుకోవడానికి వచ్చారు, వాక్యాన్ని వినడానికి వచ్చారు, అనేక గాయములతో వచ్చారు కాబట్టి వారినందరికీ కూడా నువ్వేమి చేయాలంటే ఆహారాన్ని వడ్డించాలి. కానీ అతని నుంచి ఏ మాటలు మాట్లాడుతున్నాడయ్యానంటే ఈ 100 మందికి సరిపో. అవిశ్వాసమైన మాటలు. రెండవదిగా అవిశ్వాసమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. యాజకుడు చెప్పింది చేయాలి. హల్లెలూయా. యాజకుడు నీతో చెప్పింది చేయాలి. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో యాజకులలోంచి అది నువ్వు చేయాలి. అది నువ్వు చేయకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే అవిశ్వాసమైన మాటలు అవి. గేహాజీ అంటూ ఉన్నాడు, ఇంతమందికి సరిపోవయ్యా. మరలా యాజకుడు మాట్లాడుతున్నాడు, యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా నాతో మాట్లాడుతూ ఉన్నాడు, వారందరికీ వడ్డించగా ఇంకా ఏమైనాయో లేఖనము సెలవిస్తుంది. చదవండి తల్లి. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయిన చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు అవిశ్వాసమైన మాటలు నీలో ఉంటూ ఉన్నాయేమో, అవిశ్వాసమైన క్రియలు నీలో ఉంటూ ఉన్నాయేమో. అతని నోరు, రెండవదిగా అతని నోరు చెడిపోవడానికి గల కారణము అతని నోటి మాటలో ఏమి వస్తున్నాయి తెలుసా? విశ్వాసులోంచి రావాల్సింది విశ్వాసమైన మాటలు రావాలి. హల్లెలూయా. విశ్వాసులోంచి రావాల్సింది ఏమిటో తెలుసా? జీవము మాటలు రావాలి. హల్లెలూయా. కానీ ఇతను ఏమి చేస్తూ ఉన్నాడయ్యానంటే అవిశ్వాసమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు అనేక వాక్యముల ద్వారా నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. నీ ఆరోగ్య స్థితిని బట్టి, నీ యొక్క అనారోగ్య స్థితిని బట్టి, నీ యొక్క ఆర్థిక స్థితిని బట్టి, నీ యొక్క బలహీనతను బట్టి అనేక వాక్యముల ద్వారా, వాగ్దానముల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు నమ్మగలుగుతూ ఉన్నావా? ఈరోజు నువ్వు నమ్మకపోతే నీ నోరు ఏ విధముగా ఉంది తెలుసా? అవిశ్వాసంతో నిండిపోయింది. నీ నోరు సరిలేదు. ఒక్కసారి నీ నోటిని పరీక్షించుకో. అందుకే సామెతల గ్రంథకర్త మాట్లాడుతున్నాడు, అయ్యా నీ నోటిలోంచి వచ్చిన మాట 7 మార్లు ఊదిన వెండి అంతా పవిత్రమైనది. హల్లెలూయా. యాజకుడు మాట్లాడుతున్నాడు అక్కడ, నాకు యెహోవా సెలవిచ్చాడో వారికి పెట్టమంటే యాజకుడు మాటను లెక్క చేయకుండా అవిశ్వాసమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎటువంటి మాటలు నీ నోట్లోంచి వస్తూ ఉన్నాయి? ఎటువంటి మాటలు నీ నోట్లోంచి బయలు వెళ్తూ ఉన్నాయి? దేవుడు మాట్లాడుతున్నాడు, నేను బలపరుస్తాడని. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను వాడుకుంటాడని. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను వరములతో నింపుతానని. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను పరిశుద్ధ ఆత్మతో నింపుతానని మాట్లాడుతున్నాడు. కానీ నువ్వు నమ్మడంలే. నీలో అవిశ్వాసమే పెరిగిపోయింది. నీలో అవిశ్వాసమైన మాటలు నువ్వు మాట్లాడుతున్నావో నీ నోరు ఏ విధముగా ఉంది తెలుసా? చాలా డేంజర్ పరిస్థితిలో ఉంది. నీ నోరు ఏ విధముగా ఉంది తెలుసా? ప్రమాదకరమైన అంచులలో నీ నోరు నడుస్తుంది. జాగ్రత్త. మొట్టమొదటి నోరు తోలువేసే నోరుగా, కృంగదీసే నోరుగా ఉంది. రెండవదిగా ఇతని నోరు అవిశ్వాసమైన మాటలు వస్తూ ఉన్నాయి. మూడవదిగా మనము చూద్దాం. 5వ అధ్యాయము 25వ వచనము చదవండి తల్లి. 25వ వచనం. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వారిని చూచి గెహాజీ నీవెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు నీ దాసుడనైన నేను ఎచ్చటికి నీ పోలేదనెను. ఎచ్చటికి ఆ యొక్క యాజకుడు మాట్లాడుతున్నాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళావు అంటూ ఉన్నాడు. నేను ఎక్కడికి పోలేదు, నీ దాసుడనైనా నేను ఎక్కడికి పోలేదు. అబద్ధం ఆడుతూ ఉన్నాడు. మూడవదిగా
అబద్ధాన్ని పలుకుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు అబద్ధాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నావేమో సంఘములో. ఈరోజు అబద్ధాన్ని నువ్వు సంఘములో మాట్లాడుతూ ఉన్నావేమో. అబద్ధాన్ని నీ జీవితంలో మాట్లాడుతూ ఉన్నావేమో తల్లి. అబద్ధమునకు జనకుడు ఎవడయ్యానంటే సాతానుడు. ఈరోజు నీ నోటిలో ఉండవలసిన దేవుని వాక్యం ఉండాలి. నీ నోటిలో ఉండవలసిన జీవము గల మాటలు ఉండాలి. కానీ ఆ జీవము గల మాటలను ప్రక్కన పెట్టి నువ్వు అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతున్నావంటే నీలో ఎవరున్నారో తెలుసా? సాతానుడు ఉన్నాడు. నీ నోరిలో ఎవరున్నారో తెలుసా? సాతానుడు ఉన్నాడు తల్లి. చాలా ప్రమాదకరమైన స్థితిలో నువ్వు ఉంచి ఉన్నావు. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉంచి ఉన్నావు. మరణపు అంచుల్లో నీవు ఉంచి ఉన్నావు. జాగ్రత్త. అబద్ధం ఆడకండి, సత్యమనే మీరు పలకండి. ఈరోజు నువ్వు అబద్ధములు ఆడుతున్నావు అని అంటే నీ నోరు సరిలేదమో, నీ నోరు సరిగా లేదమో. జాగ్రత్త తల్లి. చివరు ఛాన్స్ ఇచ్చాడు గెహాజీకి. ఎక్కడికి వెళ్ళావు? నా ఆత్మ నీతో రాలేదా? నా ఆత్మ నీతో వెంబడించలేదా? నా ఆత్మ నీతో రాలేదని మాట్లాడినప్పుడు అయ్యా తప్పైపోయింది ప్రభువా అని ఒప్పుకుంటే అతని నోరు బాగుపడేదే. ఈరోజు నువ్వు ఒప్పుకోకుండా నువ్వు కప్పుకుంటున్నావేమో. అబద్ధాల మీద అబద్ధాలు ఆడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావేమో. యాజకులతో అబద్ధాలు, యాజకురాలతో అబద్ధాలు, సంఘముతో అబద్ధాలు, విశ్వాసులతో అబద్ధాలు, నీ భర్తతో, నీ భార్యతో, నీ పిల్లలతో, నీ ఉద్యోగం చేసే ప్రతి చోట అబద్ధాలు ఆడుతున్నావేమో. జాగ్రత్త. నోటిని సరిచేసుకోమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొదట గెహాజీ కోల్పోయింది, చెవులను కోల్పోయాడు. రెండవదిగా గెహాజీ కోల్పోయింది, తన కన్నులను కోల్పోయాడు. మూడవదిగా గెహాజీ కోల్పోయింది, నోటి మాటను కోల్పోయాడు తల్లి. అక్కడే ఒక ఆయన ఉన్నాడు. ఎవరయ్యానంటే ఎలీషా గారు. హల్లెలూయా. ఎలీషా గారు మాట్లాడుతున్నారు. ప్రతిసారి ఎలీషా గారు మాట్లాడే మాట ఏమిటయ్యానంటే, యెహోవా జీవము తోడు ఎవరి సన్నిధిన నేను నిలబడ్డానో. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన నోటిలో ఉన్నది యెహోవా సన్నిధి, యెహోవా వాక్యము, యెహోవా జీవము గల మాటలు ఎవరిలో ఉన్నాయంటే ఎలీషా గారైన యాజకుడి నోటిలో ఉన్నాయి. హల్లెలూయా. నీ నోటిలో ఏమి ఉన్నాయి? యెహోవా సన్నిధిలో నిలబడుతూ ఉన్నావు. వాక్యం ఉందా నీ నోటిలో? సత్యమును పలుకుతున్నావా? అవిశ్వాసమైన మాటలు పలుకుతున్నావేమో. సంఘములోనికి వచ్చి జాగ్రత్త తల్లి. ఆయన సహనమును పరీక్షిస్తూ ఉన్నావు. ఆయన నిన్ను బాగు చేయడానికి వాక్యాన్ని వినిపిస్తూ ఉంటే చెవులు మందం ఎక్కిపోతూ ఉన్నాయేమో. కన్నులు పొరలు కట్టి నీ నోటి మాట మందము కలిగి వస్తూ ఉన్నదేమో. జాగ్రత్త. ఈ మధ్యకాల సమయంలో సంఘముతో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నోరు సరిలేకపోతే నోటిని మార్చుకోండి. నోటిలోంచి అవిశ్వాసమైన మాటలు వస్తున్నాయా? నోటిలోంచి సంఘమునకు వచ్చిన ఆ సంఘమును నిలబడే ఆ యొక్క మనుషులను నోటి మాట ద్వారా, నీ ప్రవర్తన ద్వారా వెలగొడుతూ ఉన్నావేమో. అబద్ధములు పలుకుతూ ఉన్నావేమో తల్లి. జాగ్రత్త. సంఘముతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా నీకు సమయం ఇస్తూ ఉన్నాడు. ఓ గెహాజీ యొక్క జీవితాన్ని కోల్పోవడానికి గల కారణం, మొదటివాడు కడపడివాడైపోవడానికి గల కారణం, అతని యొక్క చెవులు సరిలేవు, అతని యొక్క నోరు సరిలే, అతని యొక్క కన్నులు సరిలేవు తల్లి. ఈ మధ్యకాల సమయంలో ఇటువంటి జీవితాన్ని మనము జీవిస్తూ ఉన్నాం. నాలుగవదిగా ఏమిటయ్యానంటే చూద్దాం. నాలుగవదిగా ఏమిటయ్యానంటే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. రాజుల గ్రంథము అంతటా దైవజనుడైన ఎలీషా సేవకుడకు గెహాజీ సిరియానుడైన ఈ నయమానును తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయినా అండర్లైన్ చేసుకోండి. అక్కడ అంటూ ఉన్నాడు, నా యజమానుడికి మనసు లేకపోయాను అంటే 4వది ఆయన మాట్లాడుతున్నాడు. గెహాజీ యొక్క హృదయం కోసం ఆయన మాట్లాడుతున్నాడు. అంటూ ఉన్నాడు, ఆ యొక్క సిరియా సైన్యాధిపతి వచ్చి మాట్లాడుతున్నాడు, అయ్యా ఒక్కసారి వస్త్రములు చూడు,
ఒకసారి బంగారాన్ని చూడు, ఒకసారి శీరాని వస్త్రము చూడు, ఆ వెండిని చూడయ్యా, నువ్వు చేసిన ఉపకారాన్ని బట్టి నీకు బహుమానంగా ఇస్తూ ఉన్నానంటే ఆ యొక్క యాజకుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఎవరి సన్నిధిలో నిలబడ్డానో యెహోవా జీవము తోడు నాకు అంటే యాజకుడి యొక్క మనసు ఎక్కడ ఉందనంటే యెహోవా మీద ఉంది, యెహోవా జీవం మీద ఉంది, యెహోవా యొక్క సన్నిధిలో ఉంది. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. గెహాజీ అంటూ ఉన్నాడు, నా యొక్క యాజకుడికి లేకపోయింది కానీ ఆ యొక్క అపవిత్రమైన దాని మీద నా మనసు మాత్రము శాపకరమైన వెండి మీద, శాపకరమైన బంగారము మీద, శాపకరమైన ఆ యొక్క వస్త్రముల మీద ఉన్నాయి అనంటే ఇతను హృదయం ఎలా ఉంది అనంటే యాజకుడు విడిచిపెట్టిన అపరిశుద్ధమైన దాని మీద వీడి మనస్సు ఉంది. వాక్యము వింటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు నీ మనసు దేని మీద ఉంది? నాలుగవదిగా ఈరోజు నీ మనసు వాక్యము మీద ఉండాలి, నీ మనసు ఆత్మ మీద ఉండాలి. హల్లెలూయా. ఇదే వాక్యాన్ని కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటో తెలుసా? మీరు ఎరుగురా అని జ్ఞాపకము చేస్తూ ఆయన అంటూ ఉన్నాడు, మీ యొక్క దేహము దేవునికి ఆలయం, మరి మీరు వెరుగురా అని మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నాడు. మీ యొక్క దేహంలో ఏమి ఉండాలో తెలుసా? వాక్యం అనేది ఉండాలి. మీ దేహంలో పరిశుద్ధ ఆత్మ ఉండాలి. అదే విషయాన్ని ఇక్కడ ఈ యొక్క ఎలీషా గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ గెహాజీ అంటూ ఉన్నాడు, నాకు వాక్యము మీద అవసరం లేదు, ఆత్మ మీద అవసరం లేదు, కానీ నా మనసు అంతా ఆ పాపము మీద ఉంది, ఆ పాప తలంపుల మీద ఉందని మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ మనసు ఎక్కడ ఉంది? నువ్వు పరీక్షించుకో. నీ మనసు దేని మీద పెట్టుకుంటూ ఉన్నావు? నువ్వు రక్షింపబడిన బిడ్డ మనసు దేని మీద ఉండాలి? హల్లెలూయా. దేని మీద ఉంటుంది నీ మనసు? దేని మీద పెడుతున్నావు? వ్యర్థమైన లోక ఆశల మీద, వ్యర్థమైన అలంకారాల మీద, వ్యర్థమైన శరీరాస నేత్రస జీవోడమ్మ మీద నీ మనసు నువ్వు పెడుతూ ఉన్నావు తల్లి అంటూ ఉన్నాడు. నా యాజకుడికి మనసు లేకపోయాను, యాజకుడు విడిచిపెట్టిన దాని మీద మనసు ఉంటుంది. ఈరోజు సంఘంలో ఏ విధముగా తయారవుతున్నారు తెలుసా? యాజకుడు వద్దన్న దానిని, యాజకుడు బోధించిన దానిని, యాజకుడు విడిచిపెట్టిన దానిని సంఘాలు తీసుకుంటూ ఉన్నారు, సంఘము తీసుకుంటూ ఉన్నారు. జాగ్రత్త, మనసు మార్చుకో. యాజకుడు ఎందుకు విడిచిపెట్టాడో నువ్వు గమనించాలి. హల్లెలూయా. యాజకుడు ఎందుకు వద్దన్నాడో నువ్వు గమనించాలి. యాజకుడు ఎందుకు హెచ్చరిస్తున్నాడో నువ్వు గమనించాలి. యాజకుడు ఎందుకు గద్దించాడో నువ్వు గమనించాలి. హల్లెలూయా. గద్దింపుకు లోబడకుండా, మాటకు లోబడకుండా యాజకుడు విడిచిపెట్టింది నీ చేతుల్లో తీసుకుంటే, యాజకుడు విడిచిపెట్టింది హృదయంలోనికి తీసుకుంటే, యాజకుడు విడిచిపెట్టింది నీ గృహంలోనికి తెచ్చి తీసుకుంటే ఆ యొక్క నడిపింపు వేరే విధముగా ఉంటుంది. జాగ్రత్త. వద్దనుకుంటూ ఉన్నాడు, ఇదిగో నా మనసు, నాకు యాజకుడికి మనసు లేదు, కానీ నా మనసు మాత్రము ఎక్కడ ఉంది? పరిగెట్టిపోతున్న గుర్రాల మీద ఉంది. నా మనసు వెళ్ళిపోతున్న బంగారం మీద, వెళ్ళిపోతున్న ఆస్తి పాస్తుల మీద, ఆ వ్యర్థమైన వాటి మీద నా మనసు ఉందని వెనకాల పరిగెట్టుకొని తెచ్చుకొని శాపాన్ని తెచ్చుకున్నాడు. ఈరోజు నీ మనసు దేని మీద ఉంటుంది తల్లి? దేని మీద పెట్టుకుంటూ ఉన్నావు? లోక ఆచారాల మీద పెట్టుకుంటూ ఉన్నావా? లోక సంప్రదాయాల మీద పెట్టుకుంటున్నావా? లోక మనుషుల మీద నీ మనసును నిలుపుకుంటూ ఉన్నావమ్మా? ఈ మధ్యకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు విడిచిపెట్టింది విడిచిపెట్టాలి. హల్లెలూయా. యాజకుడు విడిచిపెట్టింది, యాజకుడు నీతో మాట్లాడింది విడిచిపెట్టాలి తల్లి, విడిచిపెట్టాలి. సుధమ కుమారులో ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళి అంటూ ఉన్నారు కదా, ఇదిగో ఈ యొక్క లోతు భార్యతో మాట్లాడుతున్నారు, వెనకకి మీరు తిరగకండి. తిరిగింది, మరలా చేతుల్లోనికి తీసుకుంది, మరలా హృదయంలోనికి తీసుకుంది, ఉన్నయన్నీ పోగొట్టుకుంది. ఇప్పుడుకి ఇంకా ఉప్పు స్తంభము ఆ దేశంలో అలాగే ఉంది. ఈరోజు నువ్వు అలాగే ఉండిపోతావు. జాగ్రత్త తల్లి. నాలుగవది, ఇతని హృదయము సరిలేదు. అందుకే ఇర్మియా గ్రంథంలో మాట్లాడుతున్నాడు, ఈ హృదయము వ్యాధి కలది, ఈ హృదయము ఘోరమైన పాపము గలది, ఘోరమైన వ్యాధి కలది. జాగ్రత్తగా, అన్నిటికంటే నీ హృదయాన్ని జాగ్రత్తగా నీవు కాపాడుకో. హల్లెలూయా. సామెతల గ్రంథం 23:26 చూడండి.
ఆయన చక్కటి మాట మాట్లాడుతూ ఉన్నారు. సామెతల గ్రంథం 23, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నీ హృదయము నాకిమ్ము. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అది మోసకరమైనది కాబట్టి, అది నిన్ను మోసము చేస్తుంది కాబట్టి, అది నిన్ను నరకాగ్నిలోనికి తీసుకువెళ్ళిపోతుంది కాబట్టి, అది ఘోరమైన వ్యాధి కలది కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు, నా కుమారుడా నీ హృదయము నాకేమో. ఈ మధ్యకాల సమయంలో ఆయనకి ఇచ్చే వ్యర్థమైన వాటికి ఇవ్వకు, ఈ లోకానికి ఇవ్వకు. ఓ యవనస్తులు లోక మనుషులకు ఇవ్వకండి. ఓ యవనస్తురాలా సెల్ ఫోన్లకు ఇవ్వకండి నీ హృదయాన్ని. వ్యర్థమైన అలంకారాలకు ఇవ్వకండి. ఈ శరీరస నేత్రస జీవబడమ్మానికి ఇవ్వకండి. నీ హృదయం ఆయన మాట్లాడుతున్నాడు, నా కుమారుడా నా కుమార్తె నీ హృదయము నాకిమ్మో. హల్లెలూయా. ఆయనకి ఇచ్చి చూడు తల్లే, ఆయనకి ఇచ్చి చూడు. 4 సంవత్సరముల క్రితం నా హృదయాన్ని ఆయనకి ఇచ్చాను. హల్లెలూయా. ఆ రాత్రికాల సమయంలో ఆయన నన్ను దర్శించినప్పుడు నా హృదయాన్ని, నా శరీరమును, నా ప్రాణమును, నా దేహమును, నా ఆత్మనంతటికి కూడా ఆయనకు సమర్పించాను. హల్లెలూయా. నువ్వు సమర్పిస్తావా? సమర్పణించకపోతే ఆయన అంటూ ఉన్నాడు, ఇంకా ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఇంకా నిన్ను బ్రతిమాలుతూ ఉన్నాడు. ఆయన ఇంకా నీతో మాట్లాడుతున్నాడు సహనము కలిగి, నా కుమారుడా నీ హృదయము నాకిమ్మో. హృదయాన్ని చివరగా 4వదిగా హృదయాన్ని ఇవ్వలేదు తల్లి. హృదయము ఇవ్వలేని కారణంగా ఏమి జరిగిందయ్యానంటే 4-5 అధ్యాయము చివర వచనము చదవండి తల్లి. 5వ అధ్యాయం. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును. సర్వకాలము అంటియుండును. ఎంతో వేదనకరమైన మాట ఇది. ఎంతో ఆ యొక్క బాధకరమైన మాట ఇది. ఎలీషా గారి తర్వాత గెహాజీ ఒక గొప్ప యాజకుడుగా, ఒక గొప్ప ప్రవక్తగా దేవాతి దేవుడు ఎన్నుకున్నాడు. కానీ అతని జీవితాన్ని తను నాశనం చేసుకున్నాడు. అందుకే ఆయన యెషయా గారి ద్వారా దేవాతి దేవుడు సువార్తలలో అపోస్తుల కార్యాలు ఆయన మాట్లాడుతున్నాడు. ఏమిటయ్యానంటే, వీరు వినుట మట్టుకు వింటూ ఉన్నారు, చూడడం మట్టుకు వారు చూస్తూ ఉన్నారు, కానీ వారి హృదయాన్ని నా వైపుకు తిప్పుకోలేకపోతున్నారు. అందుకే వారు స్వస్థపరచడానికి నేను చూస్తూ ఉన్నాను, వారిని బాగుపరచడానికి నేను చూస్తూ ఉన్నాను. వారి చెవులను బాగు చేయడానికి, వారి హృదయాన్ని బాగు చేయడానికి, వారి కన్నులను బాగు చేయడానికి, వారి నోటి మాటను సమస్తము కూడా బాగు చేయడానికి నేను చూస్తూ ఉంటే వారు నా వైపు తిరగలేకపోయాడు తల్లి. ఈ పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆ యాజకులలో ఉండి గెహాజీని బాగు చేయడానికి చూశాడు. హల్లెలూయా. కానీ తిరగలేదు. తన కనులు తిప్పుకోలేదు గెహాజీ, తన చెవులను తిప్పుకోలేదు, తన నోటి మాటను మార్చుకోలేదు, తన హృదయ తలంపులను మార్చుకోలేదు. ఈరోజు దేవాతి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రక్షింపబడి కూడా వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ ఉన్నావేమో, వ్యర్థమైన వాటిని నువ్వు చూస్తున్నామో, వ్యర్థమైన మాటలు నువ్వు మాట్లాడుతున్నామో, వ్యర్థమైన మాటలకు నీ చెవునిస్తున్నామో, వ్యర్థమైన తలంపులకు నీ హృదయాన్ని ఇస్తూ ఉన్నామో. ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను స్వస్థపరచడానికి ఆయన చూస్తూ ఉన్నాడు తల్లి. ఎంతో ప్రేమ కలిగిన దేవుడు ఆయన, ఎంతో దయ కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఆయన వైపుకు వస్తావా? నీ హృదయాన్ని ఆయనకి ఇస్తావా? ఆయనకి నువ్వు సమర్పించుకుంటావా తల్లి? ఆయన నిన్ను నిలబెడతాడు, నీ చేత అద్భుత కార్యములు చేయిస్తాడు. నేను ఒక గొప్ప ప్రవక్తలుగా, ఆ ప్రవక్తల గుంపులో ఆయన నేను చేర్చడానికి, నిలబెట్టుకోవడానికి, వాడుకోవడానికి చూస్తూ ఉన్నాడు. ఏ విధముగా ఉన్నాయి? అతను మొదటివాడు కడపటివాడు అయిపోవడానికి గల కారణము అతని జీవితము సరిలేదు. ఈరోజు నువ్వు పరీక్షించుకో. నువ్వు ప్రభు వలన నువ్వు సమీపిస్తూ ఉన్నావు. ఒక గెహాజీ జీవితాన్ని ఈ వారమంతా, ఈ నెలంతా గడిపి నువ్వు అవయవాలన్నీ పాడు చేసుకొని వ్యర్థమైన వాటిని నువ్వు తలంచుకుంటూ హృదయంలో పెట్టుకొని ప్రభు బలను సమీపిస్తూ ఉన్నావు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. బలను సమీపించేటప్పుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమిటో తెలుసా? నీకు నీవు పరీక్షించుకో, నీకు నువ్వు పరీక్షించుకొని అప్పుడు బలలో సమీపించు.
నువ్వు సమీపిస్తే పరీక్షించుకొని నీ యొక్క ఆత్మను పరీక్షించుకోవాలి, నీ యొక్క చేతులను పరీక్షించుకోవాలి, నీ చెవులను పరీక్షించుకోవాలి, నీ నోటి మాటలను పరీక్షించుకోవాలి, నీ హృదయాన్ని పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని నువ్వు చేతులు పెడితే ఆయన అంటూ ఉన్నాడు, నా బలను సమీపించే ప్రతి ఒక్కరికి నా జీవము వారిలో ప్రవహిస్తుంది. హల్లెలూయా. నాలో అంట కట్టబడతారని ఆయన మాట్లాడుతున్నారు. నువ్వు పరీక్షించుకోకుండా, పరిశీలించుకోకుండా ఒక గెహాజీ వలె ఉంటే, ఒక ఇస్కరియోతు యోధా వలె ఉంటే ఆయన ఒక తీర్పును వెలువడి చేస్తూ ఉన్నాడు. ఏమిటయ్యానంటే, నీకు నీవే శిక్షలో పడిపోతావు. ఎవ్వరు శిక్షలోనికి తొయ్యలేదు. గెహాజీని తన ప్రవర్తనను బట్టి తానే శిక్షలోనికి వెళ్ళిపోయాడు. తన క్రియలను బట్టి, తన తలంపులను బట్టి, తన చూపులను బట్టి, తన నోటి మాటను బట్టి తనకు తానే కుష్ఠరోగము తెచ్చుకున్నాడు. తనకు తానే తన తరమంతటికి కూడా వాక్యాన్ని సంపాదించాలి, తన తరమంతటికి కూడా ప్రార్థన సంపాదించాలి, తన తరమంతటి కూడా ఆత్మను సంపాదించాలి, తన తరమంతటికి కూడా ఆశీర్వాదాన్ని సంపాదించాలి. కానీ ప్రవర్తన సరిలేని కారణంగా, సరి చేసుకోవలసిన సమయంలో సరి చేసుకోకుండా కఠినమైన హృదయం కలిగి ఉండడం వల్ల నీకును నీ సంతానమును ఏలుబడి చేస్తుంది సర్వకాలము. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు.